యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమో నమః. పాశాంకుశౌ కల్పలతాం విషాణం దధస్వతుండాహితబీజపూరః రక్తస్త్రినేత్రస్తరుణేందుమౌళిః హారోజ్వలో హస్తిముఖోవతాన్నః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఇంతవరకు ఉత్తమమైన పదవి కోసం తపస్సు చేసే వాళ్ళని చూసుకున్నాం, జ్ఞానం కోసం తపస్సు చేసిన వాళ్ళని చూసాం. అంటే ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి అయిపోయారు. జ్ఞాని అయిన భక్తుడు కావాలి. ఆ భక్తుడు ఇప్పుడున్నటువంటి మహానుభావుడు ప్రహ్లాదుడు, జ్ఞాన భక్తుడు. భాగవతం ఆదర్శంగా ఏ భక్తిని చెప్తుందో దానికి ఉదాహరణ ప్రహ్లాదుడు. అందుకే ఎలా ఉన్నాడంటే బాల్యం నుంచే, ఇంకా చెప్పాలంటే పసితనం నుంచే ఆయన ఎలా కనబడుతుందంటే ఆసీన పర్యటన్ అశ్నన్ శయాన ప్రభిమన్ బ్రువన్ నాను సంధత్తయేతాని గోవింద పరిరంభిత. కూర్చున్నా, నడుస్తున్నా, తింటున్నా, తాగుతున్నా, నిద్రిస్తున్నా, మాట్లాడుతున్నా ఎల్లవేళలా కూడాను విష్ణువునే అంటి పెట్టుకుని ఆయన తాదాత్మ్యంతో ఉంటాడు. అంటే అర్థం ఏంటి? తిండి మానిలే, తాగడం మానిలే, దైహికమైన క్రియలన్నీ ధర్మబద్ధంగా చేస్తున్నాడు. దైహికమైన క్రియలన్నీ ధర్మబద్ధంగా చేస్తున్నాడు, కానీ మనస్సు మాత్రం పరమాత్మతుంది. ఇక్కడ గోవింద పరిరంభిత అన్నాడు. పరిరంభం అంటే గట్టి కౌగిలి, విష్ణువు యొక్క కౌగిళ్ళు ఉండిపోయాడు ఆయన అన్నాడు. ఇక్కడ ఆ తాదాత్మ్యాన్ని ఎంత చక్కగా చెప్పారు. మొత్తానికి స్థితి ఎలా ఉన్నదంటే పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ ఆసలీలా నిద్రాసులు చేయుచున్ నిలుచుచున్ ఎన్ని చేసిన సంతత శ్రీనారాయణ పాద పద్మయుగుళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భువరా అంటారు పోతన గారు. ఇక్కడ భక్తి అంటే అన్ని మానేయడం కాదు, ఏది చేస్తున్నా పరమాత్మతో ఉండాలి. ఇక్కడ పరమాత్మతో ఉంటూ అన్నీ చేయడం అనేది కర్మసు కౌశలం, అది నేర్పరితనం. అలా ఉన్నటువంటి వాడి విశ్వాన్ని మర్చిపోయాడు. మర్చిపోయాడంటే అర్థం కొందరు ఏవో తాగరాని తాగు ప్రపంచాన్ని మర్చిపోతారు. అలాంటిది కాదు ఇది. ప్రపంచ స్పృహ లేదు, పరమాత్మతోనే తాదాత్మ్యం చెంది ఉన్నాడు. పైగా ఆ స్థితి ఎలా ఉంటుందంటే ఇది ముందు భక్తుడిని వర్ణించారు. అండ్ ఎంత స్టోరీకి వెళ్ళిపోతాం, ఎందుకు ఈ వర్ణన అంటే భక్తుడు ఎలాంటి వాడో తెలిస్తే ఆయన కోసం వచ్చిన భగవంతుడు అర్థమవుతాడు. ఇక్కడ అతడు నదతి క్వచిత్ ఉత్కంఠో విలజ్జో నృత్యతి క్వచిత్. ఆయన కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి హరి అని అరుస్తాట, ఇంకొకసారి ఏకాంతంలో కళ్ళు మూసుకు కూర్చుంటాడు, ఒక్కొక్కసారి లేచి నాట్యం చేయడం మొదలు పెడతాడు, ఒక్కొక్కసారి భోరుమని ఏడుస్తాడు, ఒక్కోసారి మౌనంగా ఉంటాడు. ఇవన్నీ చూసేవాళ్ళకి ఏమనిపించిందని పిచ్చివాడు అనిపిస్తుంది. కానీ ఈ స్థితి ఎలా ఉన్నది? వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు నీడుచునొక్క చోట అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడు నొక్క చోట విష్ణుడింతియ కాని వేరెండు లేదని ఒత్తిలి నగుచుండు నొక్క చోట నలినాక్షుడను నిధానము కంటి నేనని ఉబ్బిగంతులు వేయిచు నొక్క చోట
పలుకునొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్ప సలిల మిలిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక్క చోట నిలిచి ఊరకుండు. మనస్సు అలా విష్ణుభావంలోకి వెళ్ళిపోయి ఒక తాదాత్మ్యంలోకి వచ్చి ఎగిరి పాడతట్టండి ఆనందంతో. పైగా విష్ణువు గురించి ఆలోచించి ఇంతేనా విష్ణువు, ఏదో కష్టం అనుకున్నాను కానీ అంత సులభంగా దొరికిపోయాడు నవ్వుకుంటుంటట్టు అప్పుడప్పుడు. పైగా విష్ణువు అనే నిధి నాకు దొరికింది అని ఉబ్బి గెంతులు వహించున్న ఒక్క చోట. ఒకవేళ నారాయణ అని గానం చేస్తాడు, ఒక్కచోట ఆనందాశ్రువులు రాల్స్తూ మౌనంగా ఉంటాడు. ఇలా ఉంటున్న వాడిని చూసి అందరూ ఏమనుకున్నారంటే వీడు జడుల్లా ఉన్నాడు, కనుకనే ఇతనికి చదువు నేర్పితే కాస్త బాగుపడతాడేమో అనుకున్నాడు తండ్రి. ఎందుకంటే వాడు రాక్షసుడు, ఈ లక్షణాలు ఎక్కడ అర్థమవుతాయి భక్తుడి యొక్క తాదాత్మ్య లక్షణాలు. కనుక ఇతడు చూడ్డానికి జడులాగున్నాడు కనుక వీడు జడత్వం పోగొట్టాలంటే విద్య నేర్పాలి. ఇంకా చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగును చదువు గవలయును జనులకు చదివించదనార్యులొద్ద చదువు తండ్రి అని బుజ్జగించి గురువుల దగ్గర పంపారు. అప్పుడు శుక్రాచార్యుల వారు ఏదో తపస్సులో ఉంటున్నారు అని పుత్రులు వాళ్ళిద్దరూ గురుకులాన్ని చూసుకుంటున్నారు. ఇప్పుడు అంటే మెయిన్ ప్రిన్సిపల్ వెళ్ళిపోతే అక్కడ వైస్ ప్రిన్సిపల్ ఇతరులు ఉంటారు, వైస్ ఛాన్సలర్ లేనప్పుడు మిగిలిన వాళ్ళు మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉన్నారు వాళ్ళిద్దరు. చండా అమార్క అనేటువంటి వాళ్ళు మొత్తాన్ని గురుకులంలో చేర్చేసాడు ఈయన. ఇంకా వాళ్ళు పాఠములు చెప్పిస్తున్నారు, అన్నీ చక్కగా నేర్చుకుంటున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారో అవి నేర్చుకుంటున్నాడు, తిరిగి అప్పచెప్తున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏం తెలివితే అట్టని. ఏ పగిది వారు చెప్పిన ఆపగదిని చదువుగాని అట్టిట్టని ఆక్షేపింపడు తానన్నియు మిచ్చలని రూపించిన నిరూఢ మనీషన్ అని కూడా తెలుసు. ఈ విద్యలని వేస్ట్ అని తెలుసుతారు. అందుకే ఆర్గ్యుమెంట్ ఎందుకు, ఎలుగు పనికిరానివే అన్నీ నేర్చుకున్నాడు. లేకపోతే ఎందుకు పనికొస్తాయండి? ఇది రాజనీతి. శత్రువుతో ఇలా ఉండాలి, మిత్రుడితో ఇలా ఉండాలి, ఇది ఇలా చేయాలి, అలా చేయాలని చెప్తూ ఉంటే శత్రుమిత్ర భావం లేని వాడికి ఎందుకు? కానీ ఆ సబ్జెక్ట్ అదే, అందుకు దాన్ని మాట్లాడకూడదు. మెడిసిన్ చదివిన మెడిసినే, అందుకే నీ వేదాంత కాదన్న పక్క తొయ్యకు, అది అలాగే ఉంటుంది అంతే ఇక్కడ. కానీ ప్రతిదీ నేర్చుకుంటున్నాడు. నేర్చుకుని తెలిసిపోయింది తానన్నీ రూపించిన మిచ్చలని, ఇవి మిచ్చలే అని తెలుసు కనుక చక్కగా నేర్చుకున్నాడు. ఆలించ పఠించనన్నీయు చలింపని వైష్ణవ భక్తి పూర్ణుడై, అది గొప్పతనం అండి ఇక్కడ. ఇన్ని విద్యలు నేర్చుకుంటున్నా లోపలున్న విష్ణు భక్తి చెదరలేదు. అరే ఇంత విష్ణు భక్తి కూడా ఒక సీరియల్ చూస్తూ పోతుంది, అందరికీ తెలుసు అది ఇక్కడ. అవునా లేదా? మొన్నడు బాగానే ఉండేవాడు, సీరియల్ మరిగాడు, పోయింది. ఆఖరికి విదేశాలకు కొడుకు దగ్గరికి వెళ్ళినా ఆ టైంకి వెళ్ళి పెట్టేసుకొని చూసేస్తాడు సీరియల్, అప్పుడుగా నిద్రపోడు. ఇవాళ చూసాక మళ్ళీ రేపటి వరకు ఏం జరుగుతుందని వాడు రీక్యాప్ వేస్తాడు, కానీ వీడు అప్పటి వరకు ఊరుకోడు. అదే చింతన, ఒక్క సీరియల్తో పోతుంది ఇదంతా. అలాంటిది ఇన్ని చదువులు నేర్చుకున్నా చదరలేదండి విష్ణు భక్తి, అది గొప్పతనం. చలింపని వైష్ణవ భక్తి పూర్ణుడై ఇలా నేర్చుకుంటూ ఉంటే ఆఖరికి తండ్రికి ముచ్చట కలిగింది. పైగా రాజుగారి కొడుకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు తీసుకెళ్ళాలి. మా పిల్లాడు ఎలా చదువుకుంటున్నాడో తెలుసుకోవాలని తీసుకురండి అన్నాడు. కానీ గురువులు తీసుకెళ్ళారు. తీసుకురాగానే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ప్రేమగా. పుత్రుని చూసి చదువుకుంటున్న కుర్రాడు ముద్దుగా ఉన్నాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకుని అడుగుతున్నాడు. పప్రచ్చ ఖచ్చితాం వత్స మన్యతే సాధు యద్భవాన్. ఏమని అడిగాడంటే నువ్వు ఏది మంచి అనుకుంటున్నావో చెప్పు అని అడిగాడు. ప్రశ్న జాగ్రత్తగా ఉంది కదా. అందుకని ఏంటి మ్యాథమెటిక్స్ చదివా, అందులో ఫలానా సొల్యూషన్ ఎలా ఉందో చెప్పు, ఎలా అడగలేదు ఆయన. ఏమని అడిగాడు? మన్యతే యత్ సాధు యద్భవాన్, నువ్వు ఏది మంచి అనుకుంటున్నావో అది చెప్పు అన్నాడు. దీని పోతన గారితే పుత్రా నీకు ఏది భద్రం బయ్యున్నది అని ఒకటే మాట చెప్పారు. రెండు బాగున్నాయి. ఏది సాధు అనుకుంటున్నావు అంటే తత్సాధు మన్యే, ఎక్కడ ఫస్ట్ వేసాడు అక్కడ ఆరంభించాడు శ్లోకం. ఆ చమత్కారం చూడండి. తత్సాధు మన్యే సురవర్య, హే అసురరాజా, నా దృష్టిలో దేహినాం జీవులకు ఏది సాధువు అంటే సదా సముద్విగ్న ధియామసద్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమంధకూపం వనంగతో యద్ధరిమాశ్రయేత వనంగతో యత్ హరిమాశ్రయేత. అది ఏమనని జీవుడైన వాడు అంటే దేహం ధరించిన వాళ్ళు ఈ సంసారము ఇదే సుఖం అనుకుంటూ గృహవ్రతులే జీవించకుండా పరమాత్మను ఆశ్రయించి అరణ్యంలో ఉండడం మంచిది. అంటే ప్రతివాడు అడవికి వెళ్ళిపోవాలని కాదు, అడవికి వెళ్తే అక్కడ ఇల్లు కడతాడు, దానికి అడవికి వెళ్ళిపోవడం అంటే ఏకాంతంలోకి వెళ్ళాలి, అంతర్ముఖుడు కావాలి. ఇది దీని యొక్క ప్రధాన అర్థం అండి. ఎంత అందంగా తెలుగు చేశారంటే
దేహధారులకు అన్నారు కదా, దేహినాం ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక వీరునేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయ మంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. ఏమి చెప్పాడు ఇక్కడ? ఒక్కటే సారం. ఇవన్నీ చేర్చుకుని పోగు చేసుకుని ఇదే సత్యం అనుకుంటూ చివరి వరకు వాటిల్లోనే దేవుళ్ళ అడ్డం కాకుండా సర్వము పరమాత్మ స్వరూపమే, ఆయన కళయే విశ్వమంతా, సర్వమున్నతని దివ్య కళామయ మంచు, సర్వం విష్ణుమయం జగత్ అనే భావనలో వెళుతూ ఆ విష్ణువునందు చిత్తం చేర్చి ఏకాంతంలో ఉండడం మంచిదని నా అభిప్రాయం అన్నాడు. ఒకటే మాట. ఏది మంచిది అనుకుంటున్నావు ఇది ఏం చెప్పాడు. అధిక ప్రసంగం చేయలేదని కుర్రవాడు. చెయ్యగానే మహాకోపం వచ్చింది. చూస్తున్నాడు, ఏం మాట్లాడు? విష్ణు అంటావు నువ్వు అంటే ఈయనన్న విష్ణువు వేరు, ఆయన అనుకుంటున్న విష్ణువు వేరు. ఆయనంటే విష్ణు అంటే సర్వదేవతల్లో ఒకడు. ఆయన జయిద్దామని ప్రయత్నించి వైకుంఠానికి అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. నాకు కనబడలే అంటే వీడికి కనబడలేదు, ఎప్పుడో ఖాళీ చేసాడు అనుకున్నాడు. అనుకుని విష్ణు తత్వం తెలియనివాడు తండ్రి, తత్వం తెలిసినవాడు ఈయన, తత్వజ్ఞుడైన భక్తుడు ఆ మహానుభావుడు. కానీ ఆయన దృష్టిలో విష్ణు శబ్దం వేరు. ఇతడు కేవలం దేవతాద్వేషి కనుక దేవతల్లో ఒకటిగా విష్ణువుని భావిస్తున్నాడు. దేవతలకే దేవుడై దేవతల్లో ఒకటిగా ఉన్న సర్వవ్యాప్యమైన బ్రహ్మమే నారాయణుడిని ఎరుకలేదు అతనికి. కానీ విష్ణు శబ్దం దగ్గర మహాకోపం వచ్చింది. వెంటనే నాకుం చూడగ జోద్యమయ్యుడు కదా నా తండ్రి, ఈ బుద్ధిత నీకున్ లోపల పుట్టెను, పరులు దుర్నీతులు పఠింపించిరో, ఏకాంతంబున భార్గవులు పలికిరో, ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు అతనిని వర్ణింప నీకేటికి. ఏంటయ్యా ఈ బుద్ధి? నాకు ఆశ్చర్యం ఉంది. నీకు లోపల పుట్టిందే ఎవరైనా చెప్పారా? నీకు గురువులు తీసుకెళ్ళి కానీ చెప్పారా అని వాళ్ళని చూసాడు ఒకసారి. వాళ్ళకప్పుడు వణుకు పుట్టింది. చిన్నపిల్లాడు నీకేం తెలియదు, ఎవరో ఏదో చెప్తా అనేస్తా. కానీ విష్ణువు మనకు శత్రువయ్యా. ఆయన నీ పినతండ్రిని చంపేశాడు. ఆయన అలాంటి దుర్మార్గుడు సుమా అని చెప్తూ మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ కబుర్లు కాకరకాయలు పక్కన పెట్టు, అడవికి వెళ్ళిపోవాలి, ఇల్లు విడిచిపెట్టాలి, పనికి మన మాటలు వదిలి సురళంద్రోలుటయో, సురాధిపతులను సృక్కించుటో, సిద్ధులను పరివేధించుటయో, ముని ప్రవరులను బాధించుటో, యక్షకిన్నర గంధర్వ విహంగ నాగపతులను నాశంబునందించుటో, ఇవి మనం చేసిన ఘనకార్యాలు. ఆ దేవతలను తోలుదామా, ఆ మునులను కొట్టేద్దామా, ఇల్లు వాళ్ళని చంపుదామా, ఇలాంటి మంచి పనుల కోసం తిరగాలి. కానీ హరియంచున్ గిరియంచు నేల చెడ మోహాందుండవై పుత్రక. ఈ హరిగిరి అని ఎందుకయ్యా దెబ్బతింటావు? ఏం పదాలు వాడే రెండు పోతున్న గారు ఇక్కడ అని చెప్పగానే వెంటనే ఆ గురువులు పూనుకొని చెప్పబోతున్నారు, మేమేం చేయలేదయ్యా అన్నట్టు. కానీ పిల్లవాడు చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. ప్రతివారు కూడా నేను నువ్వు అనే భేదంతో ఉంటారు కనుక పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు. ఈ భేదం వాస్తవము కాదు, మాయా కల్పితం. మాయ పరమేశ్వరుని అధీనంలో ఉన్నది. అందుకే ఈ అవివేకాన్ని జయించాలి. అవివేకం చేస్తే భేద బుద్ధి పోతుంది. ఇది చెప్తున్నాడు. చెప్పగానే అక్కడ ఉన్నటువంటి గురువులకు అవమానంగా అనిపించింది. నిజం చెప్పు, మేము చెప్పామా నీకు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు బుద్ధి అంటే నన్నేం చేయమంటావయ్యా? అలా ఆకర్షింపబడుతున్న నారాయణుడి వైపు నా బుద్ధి నన్ను ఏం చేయమంటావు? ఆ తుమ్మెద కమలం దగ్గరికి వెళుతుంది. ఎవరైనా వెళ్ళమని తోస్తారా చెప్పు? ఇనుము ముక్క అయస్కాంతం వద్దకు వెళుతుంది. ఎవరైనా ఉపన్యాసం ఇస్తారు ఇనుము ముక్కకి, నువ్వు అయస్కాంతం వద్దకు వెళ్ళగానే దాన్ని పట్టుకొనుము అని అది ఆకర్షింపబడుతుంది సహజంగా. అది ఎంత సహజమో నాకు అంత సహజమే, నైసర్గికీ రతి. అందుకే చక్కగా చెప్తాడు, ఎట్లు ఇనుము అయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమగు ఋషికేశు సన్నిధి ఆ విధమున కరగుచున్నది దైవయోగమున చేసి. అలా సహజంగా వచ్చిందని మరి మాకు రాలే అని నువ్వు అనొచ్చేమో. దైవయోగమున చేసి నేను చెప్పాలంటే మా పరమహంస గారు చక్కగా చెప్పారు. అయస్కాంతం లాంటివాడు ఈశ్వరుడు, ఇనప ముక్కలు అంటేవాడు జీవుడయ్యా. అందుకే సహజాకర్షణ ఈశ్వరుడి పట్ల ఉండి తీరుతుంది అన్నారు. మరి కొందరికి ఉండదండి అంటే, అవునైనా ఇనప ముక్క బురదలో మునిగిపోయిందనుకో అయస్కాంతం చేత ఆకర్షింపబడదు కదా. అలాగా పాప పంకిలంలో ఉన్నవాడు భగవంతుడి వైపు తిరగడని చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పారండి మహానుభావుడు చిన్న ఉదాహరణతో. కానీ శుద్ధమైన ఇనప ముక్క ఇనుము అయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమగు ఋషికేశ సన్నిధి ఆ విధి కరగచున్నది మనము దైవయోగమున చేసి అని చెప్తున్నాడు. పైగా ఈ స్థితి అలాంటిది అంటే, నాన్న మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు బోగుని మదనములకు విష్ణువుని విడిచిపెట్టి అంటే ఎలా విడిచిపెడతానయ్యా? పద్మం మకరంద మాధుర్యాన్ని మరగిన తుమ్మిది వెనక్కి రమ్మంటే వస్తుందా? అది విడిచిపెట్టి ఏదో బొప్పాసక రసం కోసం వస్తుందా అక్కడికి?
నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచ చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదయ్యే చక్కు కోయిల చేరునే కుటజములకు పుణ్యేందు చంద్రికా స్ఫురిత చకోర కంబు అరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. మత్తి అంత గొప్పదో చెప్పారండి. మత్తెక్కిన వాడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడాడు నాన్ స్టాప్గా. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేష మత్త చిత్తం అంతా ఒకటే పదం, అంత సమాసం. పద్మనాభుని యొక్క పాదపద్మాల్లో తగులుకొని లీనమైన మనస్సు అనే పద్మము వెనక్కి వస్తుందా చెప్పు. చంద్రుడి వెన్నెల్ని తాగుతున్న చకోరము దాన్ని విడిచిపెట్టి మంచు వైపు వస్తుందా చెప్పు, రాదు. అలాగే పరమాత్మ రుచి మరిగిన వాడు ప్రపంచం వైపు రాడు. అది రుచి తెలియాలి. నన్ను ఏం చేయమంటావు, ఇది నా పరిస్థితి అనగానే వెంటనే గురువులు కోపం వచ్చి, నీ వంశంలో వీడు చెడబుట్టున్నాడయ్యా, చెడ్డ పేరు మాకు తెస్తున్నాడు నీకు తెస్తున్నాడు. ఒక్క మాట చెప్పాలంటే ఎంచక్క రాక్షసంసం అనే చందన వృక్షాల వనంలో వీడు పనికి మాని ముళ్ళ చెట్ల పుట్టాడు. ఇక్కడ వీడికి మళ్ళీ మేము శిక్షణ ఇస్తాం, మాకోసారి అవకాశం ఇవ్వు అని తీసుకువెళ్ళి మళ్ళీ పాఠాలు చెప్పడం మొదలు పెడుతున్నారు. అక్కడ వాడు నేర్చుకుంటున్నాడు లేదు, ఈయన గారు తొందర పెరిగిపోయింది. కొన్నాళ్ళు తర్వాత ఎంతవరకు చదువుకున్నాడు తెలుసుకోవాలని తీసుకురండి అన్నాడు. అప్పుడు వాళ్ళు తెస్తున్నారు, బాగా నేర్పారు కూడా. నేర్పి చక్కగా తీర్చిదిద్ది చూపించాలని సరదాతో ఆయన తీసుకొస్తున్నారు. వెంటనే చూసి ఇతడిని ఏదో బాగు చేద్దామని వాళ్ళ నాన్నని ఓదార్చి వచ్చాము, వీడొచ్చి అందరినీ పాడు చేసేటట్టుని చెప్పి తిన్నగా తీసుకువెళ్ళి, రక్షోబాలురనెల్ల నీ కొడుకు చేరంజీరి లోలోన నా శిక్షా మార్గములెల్ల కల్లలని ఆక్షేపించి తానందరను మోక్షాయత్తులు చేసినాడు. మనకు మోసంబు వాటిల్లే నీ దక్షత్వంబున చక్క చేయవలయం దైతేయ వంశాగ్రణి. ఇంకా ఇతన్ని నువ్వే బాగు చేసుకోవాలయ్యా అని విడిచిపెట్టేశారు. వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను చూస్తున్నాడు పిల్లాడిని, అలా ప్రశాంతంగా నిలబడ్డాడు. భయం లేదు ఆయనకి. అలాగే పొగరబోతాను లేదు. కొందరు తల్లిదండ్రుల దగ్గర గురువుల దగ్గర భయం ఉండదు, తలగరేస్తారు. అలా లేడు ఆయన. భయం లేదు, విరయం వదలలేదు, అలా నిలబడ్డాడు ఆయన. అప్పుడు చూశాడు, చూసి ఏమిట్రా నీ ధైర్యం, అసలు నా ముందు గడగళ్ళాడుతూ అందరూ నిలబడతారు. ఇంద్రాది దేవతలు కానీ, అదేవిధంగా దానవులు కానీ, ఋషులు కానీ ఎవరైనా నా దగ్గరకు వస్తే వినయంగా భయంగా చూడడమే. ఇలా ధైర్యంగా నిలబడ్డవాడు ఒక్కడు కనబడలేదు ఇంతవరకు. అంటే విష్ణువు ఇచ్చిన పెద్ద ఛాలెంజ్ ప్రహ్లాదుడు, తెలుసుకోండి హిరణ్యకశిపుడికి. ఆ ధైర్యంగా నిలబడ్డాడు, చూశాడు. పైగా నేను ఆదేశిస్తే సూర్యుడు ఉదయిస్తాడు, మండుతాడు. తీవ్రంగా ఉండొచ్చా అని అడుగుతాట వేసవికాలంలో పర్మిషన్ నా దగ్గర నుంచి. గాలి కూడా నా అనుమతితో వీస్తుంది. పంచభూతాల్ని నా గుప్పెట్లో పెట్టుకున్నాను, దేవతలను అధీనం చేసుకున్నాను. పైగా దిక్కులకు వెళ్ళి దిక్పాలకులు కూడా లాగేసుకున్నాను. వాళ్ళని దిక్కులేని వాళ్ళని చేశాను, అందరికీ నేను దిక్కయ్యాను, నీకెవడరా దిక్కు. పైగా బలములతో సైన్యంతో వెళ్లకుండానే నేను ప్రతి వాళ్ళని వాళ్ళ సైన్యాలతో సహా జయించేశాను. అలాంటి బలం నాది, నీకెవడరా దిక్కు, నీకెవడరా బలం. దిక్కులు గెలిచి తినన్నీయు దిక్కెవ్వడు రోరి నీకు, దేవేంద్రాదులు దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగకు కొలుతురు ఇతడి దిక్కని నన్ను. బలవంతుడనే జగముల బలములతో జనక వీరభావమున మహాబలుల జయించితి, ఎవ్వని బలమున నాడెదవు నాకు ప్రతివీరుడివై. ఎవడ్రా బలం, ఎవడ్రా దిక్కు, రెండు ప్రశ్నలు. అనగానే ప్రహ్లాదుడికి ఒక్కసారి బలమెవడో దిక్కోడో తెలుసు కనుక ఆయన తరచుకుని ఒళ్ళు పులకించిపోయింది. ప్రతిది అనుభూతితో చెప్తున్నాడు. అబ్బా ఎవడు బలమన్నావా, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వండు, అట్టి విభుడు బలము అసురేంద్ర. ప్రశ్నించడానికి నీకో బలం కావాలి, సమాధానం చెప్పడానికి నాకో బలం కావాలి. ఆ రెండు రూపాలతో నీలో నాలో ఆయన ఉన్నాడు. వీడు సరిగ్గా వినట్లేదు కానీ నీకొకడు నాకొకడు లేడు. నీకు నాకు దుర్బలులకు బలవంతులకు కూడా ఒకడే బలం. తద్విష్ణోర్బలమాహు అని వేదమే చెప్తుంది. అది విష్ణువు. దిక్కుల గురించి అంటున్నావా, దిక్కులు నువ్వు ఉన్న చోటు బట్టి చెప్తావు. అసలు సూర్యచంద్రాదుల్ని దాటిన అంతరిక్షంలో దిక్కేది చెప్పు నువ్వు. దిక్కులకే దిక్కులేని స్థితి ఉన్నది. దిక్కులకు కూడా దిక్కైన వాడెవడో వాడు నాకు దిక్కు. దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండు, కాలములతో నశించే లోకానికి దిక్కే ఉండదు. అయినా దిక్కే నారాయణుడు ఎప్పుడు ఉంటాడు తెలుసుకో. కనుకనే దిక్కులు కాలముతో నీ దిక్కున లేకుండగలుగు, దిక్కులు మొదలై దిక్కుగలలేని వారికి దిక్కెయ్యది, అది నాకు దిక్కు మహాత్మా. నా బలము నా దిక్కు నారాయణుడే, ఇది తెలుసుకో. పైగా
కాలం యొక్క ప్రభావం చేత మాయాధికారాలకు లోనై వీడు నావాడు వీడి పైవాడు అనుకుంటేనే ఆయువులు వ్యర్థం చేసుకుంటారు అందరూ కూడా. అసలు వీడిని జయించాను వాడిని జయించాను ఇంతసేపు నువ్వు చెప్పిన 2 పద్యాల భావం అది. ఆ దిక్కులను జయించాను, నా బలాలతో ఆ బలాన్ని జయించానన్నావు. అసలు వాడిని జయించలేదయ్యా నువ్వు. జిహ్వాసురం జహ్యాసురం భావ జహి అసురం భావం జహ్యాసురం భావమిమం త్వమాత్మనః సమం మనోధత్స్వ నసంతి విద్విషః. అసలు అసుర భావం తీసే, అంటే వాడిని జయించాలి వీడిని జయించాను వీడు ఎక్కువ వాడు తక్కువ అనేది అసుర భావం అదొక్కటి తీసేస్తే మనస్సును సమం చేయి. మనస్సును సమం చేస్తే నీకు శత్రువే లేడు, ఇంక జయించడం అనేది ఎక్కడొస్తుంది? అసలు పెద్ద శత్రువులు ఎవరయ్యా అంటే నాయన, అసలు పెద్ద శత్రువులు వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక. అసలు శత్రువు మనస్సే. చిత్తమును నీకు వశముగా చేయవయ్యా, మదయుత అసురభావంబు మానవయ్యా, అయ్యా నీ మ్రోల మేలాడరయ్యా జనులు. ఎంతవరకు ఎవడు చెప్పలేదు, నువ్వు వచ్చి చెప్పావా అంటే నీ దగ్గర చెప్తే బతికి పట్టగడతారా? అందుకు భయపడి ఎవడు నీ దగ్గర చెప్పలేదు. దగ్గర అధికారము బలం ఉన్న వాడి దగ్గర సత్యముడు చెప్పడు, భజన చేస్తాడు. దాంతో నువ్వు అదే సత్యం అనుకుంటావు, వచ్చింది భ్రాంతిది. అసలు శత్రువులు కూర్చునున్నారు నీ ఇంద్రియాల్లోని చిత్తంలో. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తము గెలువ నేరవు. నిన్ను నిబద్ధు చేయి భీకర శత్రులార్వుల ప్రభిన్నులు చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేరకుడు, నేర్పున జూడుము ధనవిశ్వర. మహాకోపం వచ్చింది. కోపం వచ్చి ఊగిపోతూ నాతోనే ప్రతిభాషలాడతావా నువ్వు? జగన్నాథునిట్టున్నావే, నేను తప్ప జగత్తుకు నాథుడు ఇంకోడు లేడు. ఉన్న లోకాలన్నీ నా వశంలో ఉన్నాయి, కానీ జగన్నాథుడు ఎవడు? నేనే జగన్నాథుణ్ణి. నాతోడం ప్రతిభాషలాడదు జగన్నాథుండు, నాకంటే నీ భూతశ్రేణికి రాజు లేడెక్కడు. ఆయన నువ్వేం చేస్తున్నావు? మాటి మాటికి నారాయణ అంటున్నావు. నేను తపస్సు చేత బలం సంపాదించక వాడిని వెతకడానికి వెళ్ళాను, వైకుంఠానికి కూడా వెళ్ళాను. 7 గడపలు దాటా కరబళ్ళ అయినా. ఎక్కడున్నాడో తెలియదు, నీకు తెలుసు అంటున్నావు. ఎక్కడ గల్లడెక్రియనే చక్కిని వర్తించు ఎట్టి జాడను వచ్చు చక్కడుతు నిన్ను విష్ణుని పెక్కులు ప్రేలేదవు వాని భృత్యుని భంగి. ఏదో వాడి బంటులకు తెగ మాట్లాడుతున్నావు. ఎక్కడున్నాడు చెప్పు, ఏం చేస్తున్నాడు చెప్పు. ఎక్కడున్నాడని స్పష్టమే కానీ మళ్ళీ ఈయన ఒళ్ళు పులకించిపోయింది. ఎక్కడ లేడు, సర్వాంతర్యాన్ని. అందుకే హరికింకరుండి శంకింపక, గొప్ప మాట వేశారు ఇక్కడ. శంక ఎవడుకుంటుందండి? అనుభవం లేని వాడికి. అనుభవం ఉన్నవాడికి శంకే ఉండదు. భగవద్ రక్ష కూడా అనుకుంటున్నానండి, నువ్వు అనుకుంటున్నావు అని అనుభవిస్తున్నాడు. అది తెలుసుకోండి. అనుభవంతో అంటున్నాడు శంకింపక. శంకింపలేదు సరికదా, హర్షపులకాంకర సంకలిత విగ్రహుండై ఒళ్ళు పులకించిపోయి మాట్లాడుతున్నాడు. ఏమని? కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగా నేల యాయడల్. ఈ పద్యం పోతన గారు ఉదాత్తమైన ఉపనిషత్ స్థాయిలో ఇచ్చారు. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే కలడంబోధి, అంబోధి అంటే సముద్రం. సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, దిక్కుల్లో ఉన్నాడు, పగళ్లలో ఉన్నాడు, రాత్రుల్లో ఉన్నాడు, సూర్యంలో ఉన్నాడు, చంద్రుల్లో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, త్రిమూర్తుల్లో ఉన్నాడు, స్త్రీ నపుంసకాది సర్వ జీవులు యందు ఉన్నాడు. ఇది మాట. ఇప్పుడు ఈయన చెప్పిన లిస్ట్ ఎవరికి తెలియదు. సముద్రము, గాలి, నేల అందరికీ తెలిసినవేగా. తెలియంది కలడు. అది వీటన్నిటిలో కలడు 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 అది. ఇవి ఎన్నో. కలడు ఏకవచనం, అనేకం సృష్టి, ఏకం పరమాత్మ. అనేకమునందు ఏకమై ఉన్నాడు. కలడు అంటే ఉన్నాడు. నేను చెప్పిన వస్తువులు ఉంటాయి పోతాయి, అన్నిట్లో ఉన్నవాడు ఇప్పుడు ఉంటాడు కనుక భగవంతుడు అంటే ఉన్నవాడు. ఉన్నవాడుకు మరొక మాట కలడు. ఆ కలడు కలడు కంటే సత్పదార్థముగా అన్నిట్లో సద్రూపుడై ఉన్నాడు. ఆ సద్రూపుడైన వాడి లక్షణం చిత్తు. సత్తు చిత్తు ఉంటే ఆనందమైన లక్షణం. కానీ ప్రతి వారిలో సత్యద్రూపుడై ఉన్నాడు. ఆయన తప్ప మరొకట్లేదు. ఇది అన్వయ వ్యతిరేకం. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ ప్రథమ శ్లోకంలో అన్వయం. అక్కడ చెప్పింది ప్రహ్లాద చరిత్ర అర్థమవుతుంది. కనుక నేను ఆయన ఉన్నాడని చెప్తూ వెళుతూ ఉంటే వస్తువుల లిస్టు చెప్పాలి. ఇప్పటివరకు చెప్పాను 10-15, ఇంకా చెప్పడం మొదలెట్టే అనుకో నీకు నాకు టైం వేస్ట్. నేను వస్తువుల గురించి చెప్పడానికి రాలేదు, వస్తువుల్లో ఉన్నవాడు గురించి చెప్తున్నాను. ఉన్నవాడు గురించి ఇన్ని మాట్లాడలేదు, ఒకటే మాట, ఆయన ఉన్నాడు. అందుకే అంతం చెప్తాను. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు.
అయితే మరి ఏం చేయాలి? అన్వేషణ దృష్టి ఉండాలి. అన్వేషణ అంటే ఒక వస్తువుని వెతకడానికి బయలుదేరినప్పుడు నీ దృష్టి వస్తువు మీదే ఉంటుంది, అవునా లేదా? వెతికి చూచిన మాటలోని గొప్ప మాట ఉంది ఇక్కడ. ఒక వస్తువుని వెతకడానికి వెళ్ళారు, మీకు తెలియకుండా వస్తువు దొరికే వరకు అదే ధ్యానం ఉంటుంది, అవునా లేదా చెప్పరా? ఒక గుండు సూది కనబడలేదనుకోండి, ఇల్లంతా వెతికేటప్పుడు ప్రతి వస్తువుని మీరు ఇలా చూస్తూనే వెళ్తారు, కానీ ధ్యానం చేసేది గుండు సూదిని. ఆ గుండు సూది మనసులో మెదులుతుండేది, అది కనబడుతుందేమో అని చూస్తారు. అది కనబడకపోతే అది తప్ప మిగిలిన వాటి పక్కకు తోసేస్తున్నారు, చూసారా? అలాగే పరమాత్మని వెతికి వెళ్ళేవాడు పరమాత్మ మీద ధ్యానం పెట్టుకుని పరమాత్మ తప్ప అన్ని వస్తువుల్ని నేతి అని పక్కకు తోసేస్తాడు. అది వెతకి చూచిన అని మాటలో ఉన్నటువంటి అర్థం. ఎక్కడ వెతకాలి? ఎందెందు వెతికి చూచిన అందందేయగలడు. ఇది మాటలు జరుగుతున్నాయి. ఆ సందర్భం ఎలాంటిదంటే అన్ని చోట్ల ఉన్నాడంటాడు ఆయన, లేడు అంటాడు ఈయన. ఇద్దరు సంభాషణ జరుగుతుంటే హరి సర్వాకృతులంగలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడని సుతుండచ్చుండు తర్జింప. పోతన గారు పదాలు చూడండి. గలండనుచు అన్నాడు ఈయన, లేడు అన్నాడు ఆయన. ఈయన కలడు అనేది ఒకటే మాట, లేడు రెండు మాట. ఎక్కడ లేడు అంటున్నట్ట. అజ్ఞానానికి అరుపు ఎక్కువ, సత్యం ఒక్కటే, అది గట్టిగా ఒకటే చెప్పాడు, ఉన్నాడు అంతే. లేడు అన్నాడు ఈయన. పైగా ఆయనది భాషింప, ఆయనది తర్జింప. ఆయన మాట్లాడుతున్నాడు, ఈయన బెదిరిస్తున్నాడు. ఇక్కడ రాక్షస లక్షణం. అలా ఉంటే ఈ సమయంలో అంతటా ఉన్నాడు భగవానుడు కదా, ఉన్నదే చెప్తున్నాడు కదా. అంతటా ఉన్న భగవానుడు ఈ సమయంలో అంతటా నరసింహ రూపంతో ఉన్నాడు. ఇది రహస్యం. అంటే భగవంతుడు అన్ని వింటుంటాడు, అన్ని చూస్తుంటాడు. ఇది మరువు వద్దు ఇక్కడ. కానీ అంతటా ఉన్నాడు అన్నాడు కనుక సత్యమని చెప్పాలి. అంతటా ఎలా ఉన్నాడు? సత్యద్రూపుడే. అది వీడికి తెలియదు రాక్షసుడికి. కానీ సత్యద్రూపుడై నిరాకారముగున్న పరమాత్మ సంకల్పం చేత అంతటా నరసింహ రూపంతో ఉన్నాడు. ఇక్కడ అంతటా నరసింహ రూపుడై ఉన్నాడు. అది సమయం. అందుకే దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే నచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. మహాప్రభావంతో మొత్తం వ్యాపించిపోయి ఉన్నాడు. కానీ ఆయన వ్యాపించున్న విషయం ఈయనకి తెలియదు. ప్రహ్లాదుడు చెప్పిన మాటలు అర్థం కాలేదు. వెంటనే సింహాసనం నుంచి లేచి కత్తి పట్టుకుని వస్తున్నాడు హిరణ్యకశిపుడు. డింభక సర్వస్థలముల అంభోరుగ నేత్రుండు ననుచు మిగుల సంరంభంబున పలికెదువు. ఈ స్తంభంబున చూపగలవి చక్రి గిక్రి. స్తంభంలో చూపగలవా? స్తంభమును చూపవేనియు కుంభిని నీ శరముద్రించి కొల్చగా రక్షారంభమున వచ్చి అది విశ్రంభమును అడ్డపడగ శక్తి ఉండగునే. స్తంభంలో చూపించలేకపోయావనుకో నీ తల తెంచుతా, అప్పుడు వస్తాడు నీ విష్ణువు అని కత్తిని జడిపిస్తూ ఉంటే చిన్న నవ్వు ప్రహ్లాదుడు అంటున్నాడు. అంభోజాసనుడాదిగాగ తృణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావముననున్న ప్రోడ విపుల స్తంభంబునందుండడే. స్తంభాంతర్గతుడయ్యు నుండుటకు ఏ సందేహము లేదు. నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబున. అంతటా ఉన్నాడు నేను చెప్తూ ఉంటే పైగా స్థావర జంగమాలన్నిట్లో ఉన్నాడు అని కూడా చెప్తున్నాను. అంతటా ఉన్నాడని చెప్తూ ఉంటే ఇందులో ఉన్నాడా ఏమిటా సందేహం? స్తంభంలో కూడా ఉన్నాడండంలో నాకు సందేహం లేదు. నీ సందేహం నాకు అర్థమైంది. నీకు సత్యద్రూపంగా ఉన్నాడన్న విషయం చెప్తే అర్థం కాదు, నీకు ప్రత్యక్షం కావాలి. అంటే ఇంద్రియాలయుతుడు కనబడాలి కదా. నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపముని ఇవాళ నీకు ప్రత్యక్షమవుతాడు అన్నాడు. ఎవరు? ప్రహ్లాదుడు. ఎలా చెప్పాడండి? ఈయనకి స్ఫురించిందా? ఆయన చెప్పాడు విష్ణువు నువ్వు అలా వచ్చేస్తానన్నాడా? అంటే సర్వాత్ముడైన పరమాత్మతో తాదాత్మ్యం చెందినప్పుడు పరమేశ్వర సంకల్పమే అతని నోటి నుండి వచ్చింది, భగవత్ సంకల్పం వచ్చింది. నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబున ఇది అన్నాడు ఇక్కడ. అని విని కరాళించి గర్దన లేచి గద్దిగ డిగ్గనురికి యొర పెరిగిన ఖడ్గంబు కేలనమర్చి జడిపించుచు కత్తి తీసి భయపెడుతూ ఒక చేత్తో కత్తి పట్టుకున్నాడు, ఎడం చేత్తో ఆ కుడి చెయ్యి పట్టుకుని వెళ్ళి మహాకోపంగా దిగ్దంతి దంతభేదన పాటవ ప్రశస్తంబుగా హస్తంబన సభామంటప స్తంభంబు వ్రేసిన దిగ్గజాల కుంభస్థలాన్ని కొట్టిన చేతితో ఆ సభాస్తంభాన్ని ఒక్క చరుపు చరిచాడు. ఆ చరిచిన వెంటనే జరిగినటువంటి ఘట్టము వ్రేటు తోడన దశ దిశలను మిన్నుగురులు సదర చిటిలి పెటిలి పడి జంభజ్యమానంబగు ఆ మహాస్తంభంబు వలన ప్రళయవేళా సంభూత సప్త స్కంద బంధురు సమీకరణ సంఘటిత జౌగుష్యమాన మహాబలాహక వర్గ నిర్గత నిబడి నిష్ఠుర దుస్తక నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాసంబులైన ఛట ఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబుల యగసి ఆకాశ గుహరాంతరాళంబు నిరవకాశంబు చేసే నిండినం పట్టుచాలక
దూదీయమాన హృదయంబురే పరవశంబురేన పితామఘ మహేంద్ర వరుణ వాయుసికి ప్రముఖ చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ఆ చరిచిన వెంటనే మహాధ్వనులు వచ్చాయి. పైన దివిజులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అలా ధ్వనులు వచ్చి పగిలి ఒక మహాకాంతి పుంజం బయటకు వచ్చింది. ఇక్కడ ఆ ధ్వనిని ఆ కాంతిని చూస్తూ నిశ్చేష్టులైపోతున్నారు పైన దేవతలు, కింద రాక్షసుడు మొదలైన వారందరూ కూడా. అలాంటి స్తంభం పగలగా వచ్చిన కాంతి పుంజ మధ్యంలో అంత కాంతికి మూలమైన మహామూర్తి గోచరించబోతున్నాడు. పాదముల నుంచి శిరస్సు వరకు ఆ మూర్తి వలన ఎక్కడా ఆగకుండా ప్రత్యక్షం చేసుకుందాం. ప్రఫుల్ల పద్మజుగళ సంకాస భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభీనిధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలదిజాత సుండాల సుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభయుగులుండును ఘనఘనాయమానమని కింకిణీ గణ ముఖరిత మేఖలావల యవలయత పీతాంబర శోభిత కటిప్రదేశుండును నిర్జర నిమ్నగావర్తవర్తుల కమలాకర గంభీరనాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజభట ధైర్యలతికాల విత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ విశంకటక్షత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాపజ్వలన జ్వాలాయమాన శరణాగతనైన చకోర చంద్రరేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖనకరుండును శంఖ చక్ర గదా కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన మాలిక విరాజమాన నిర్గళానేక శతభుజార్గళుండును మంజు మంజీరమణి పుంజ రంజిత మంజులహార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివళీయుత శిఖర శిఖరాభ పరిడబ్ధ బంధ బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదప పల్లవ ప్రతీకాస కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్యమ ధగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజృంభమాన సప్తజిహ్వజిహ్వాతులిత తరళతరాయమాన విజ్ర విభ్రాజమాన జిహ్వుండును మేరుమందర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్రనాసికా వివరుండును నాసికా వివర నిస్సన్నిబడి నిశ్వాస నికర సంఘటన సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖజ్జోతమండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుజ్యమాన తారకాగ్రహ మండలుండును చక్రచాప సురుచిరోదగ్ర మహాభ్రూలతాబంధబంధుర భయంకర వదనుండును ఘనతర గండశైల తుల్య కమనయ్య గండభాగుండును సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష దంతన్యమాన పటుతర సటా జాలుండును సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును మంతదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకరాకార భాసుర కేసరుండును పర్వాఖర్వ శిశిర కిరణ మయూక గౌర తనూరుహుండును నిజ గర్జన నినాద నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరావణ సర్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణ కోటరుండును ధవళ ధరాధర దీర్ఘదురవలోకనియ దేహుండును దేహ ప్రభాపటల నిర్మచ్చమాన పరిపంథ యాతుదాన నికురుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్య కశిపు రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీరరస సంయుతుండును మహాప్రభావుండునైన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించిన కనుంగుని. ఆ విధంగా నరసింహస్వామి ఆ స్తంభం నుండి ఆవిర్భవించాడు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఒక్కసారి ధ్యానిస్తున్నాం. ముందు పాదాన్ని బయటపెట్టాడండి. ఆ పెట్టిన పాదము శంఖము చక్రము ధ్వజము చాపము ఇత్యాది లక్షణాలతో శోభిల్లుతున్న శ్రీచరణము. అలాంటి పాదాన్ని పెట్టి అటుపై రమ్యమైనటువంటి కాలిపిక్కలు, తర్వాత పీతాంబరము ధరించాడు. అంటే గుల్ఫము నుంచి చీలమండలం నుంచి కటిదాకా పీతాంబరము దాల్చి ఉన్నాడు. ఆ పీతాంబరం వద్ద బంగారు మొలనూలు ప్రకాశిస్తూ ఉన్నది. సన్నని నడుము, క్రమంగా విస్తారమైన వక్షస్థలం, దానిపై శ్రీవత్సలాంఛనము శోభిల్లుతున్నది, వనమాల ప్రకాశిస్తూ ఉన్నది, భవ్యమైన కౌస్తుభరత్నం భాసిస్తూ ఉన్నది. క్రమంగా చేతులు ఎలా ఉన్నాయంటే మహాసముద్రపు తరంగాలు ఎలా ఉంటాయో ఆ చేతులు అలా ప్రకాశిస్తున్నాయి. ఇక్కడ ఆ చేతులు చూస్తూ ఉంటే క్షీరసాగర సముద్ర తరంగాల వల్ల ఆ చేతులు ప్రకాశిస్తున్నాయి. అందులో అనేకములైనటువంటి ఆయుధాలు భాషిస్తున్నాయి. దివ్యమైన ఆభరణములతో కిరీటములతో ప్రకాశిస్తున్నాడు. కంఠము వద్ద 3 గీతలున్నాయి, కంబు కంఠము అన్నట్లుగా.
తర్వాత ఆ పెదవులు ఎలా ఉన్నాయంటే కల్పవృక్షపు కొమ్మలపై ఉన్న చిగుళ్ళులాగా ఎర్రని పెదవులు గాలికి కదలాడుతున్నట్టున్నారు. స్వామి కల్పవృక్షం భక్తులు బాలిటి అదే పెదవులను చూస్తుంటే కల్పవృక్షం చిగుళ్ళు గుర్తొచ్చాయి. పైగా నేత్రములు 3 నేత్రములు, ఆ 3 నేత్రములు కూడా ఒక్కసారి ఉదయగిరిపైన 3 సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తున్నాయి. అందులోంచి జ్వాలలు వస్తూ ఉన్నాయి. అలాంటి నేత్రములతో ప్రకాశిస్తూ నాసికతో ఊపిరులు వదులుతున్నాడు ఆయన. ఇక్కడ ఆ ఊపిరులకి ఆ దేవతల విమానాలు గ్రహాలు కదిలిపోతున్నాయండి. ఇక్కడ మారుత ఘోర భస్త్రికా ఫుత్కార లలిత నిశ్వాస డోలారచనయ కులశైల కుంభిని కుముదగిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీనారసింహ. ఆయన పాలనెత్త నుంచి జ్వాలలు వస్తుంటే చేతులు సవరించుకుంటున్నాడు ఆయన. ఆ కదులుతున్న దివ్యమంగళ స్వరూపం ఎలా ఉన్నది అంటే గర్జన చేశాడు ఆయన. ఆ గర్జనకి దిగ్గజాల చెవులు దిమ్మిళ్ళు ఎక్కిపోయాయి. అటుపై దేవతలు వణుకుపోతున్నారు గడగడలాడుతూ. ఆశ్చర్యకరమైన ఆ స్వరూపము ఎలా ఉన్నదంటే ఎదురుగా 2 ఉన్నారు. రక్షించవలసిన ప్రహ్లాదుడు, శిక్షించవలసిన హిరణ్యకశిపుడు. 2 ముందు ఒకటే రూపం, ఆయన 2 కాదుగా. ఆ ఒక్కళ్ళలోనే ఎలా ఉన్నాడంటే ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీరరస సంయుతుండును. లోపల కరుణ, బయటికి వీరత్వం. ఎందుకంటే ప్రహ్లాదుడిని అలా దయతో చూడాలి, వీళ్ళని అలా ఉగ్రంగా చూడాలి. ఏ అవతారంలో నాకు చిక్కు రాలేదండి. అది ప్రతి అవతారం శత్రువుని ఒకసారి చూశాడు, భక్తుడిని ఒకసారి చూశాడు, ఇద్దరిని ఒకేసారి చూడాలి. కనుక ఈ అవతారమే కరుణా వీరరస సంగీత అవతారము. అలాంటి మూర్తిని ధరించి ఎదురుగా కనబడుతున్నాడు. ఎందుకు వచ్చేవయ్యా ఈ రూపం అంటే సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ లోకేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నమృగం నమానుషం. ఏమి శ్లోకం సుగులు వారు చెప్తున్నారు ఇక్కడ. సత్యం విధాతం నిజ భృత్య భాషితం. తన బంటు మాట నిజమని చెప్పడానికి వచ్చేట. ఎవడా బంటు? ప్రత్యక్ష స్వరూపంబు నన్ను అడుగుని వచ్చాడు. భక్తుడి మాట ఎంత భక్తవత్సలండి. అరే అసలు బంటు ఆయన. ఈ రూపం డిజైన్ అంతా హిరణ్యకశిపుడి వల్ల జరిగింది. పగలు కాదు, రాత్రి కాదు, వెలుగు కాదు, చీకటి కాదు, ప్రాణం ఉన్నవి కాదు, ప్రాణం లేనిది కాదు అంటే దానికోసం రూపం చేసుకున్నంటే అసలు భృత్యువు ఆయన. ఎవడా భృత్యువు? హిరణ్యకశిపుడు. అంతేకాదు అడ్డుకున్నారు కనుక భూమి మీద పడతారని ఇంకో భృత్యువులు చెప్పారు సనక సనందనాథులు. ఎందరి భృత్యుల మాట ఏకకాలంలో నిజం చేస్తూ వచ్చిన స్వరూపం. యా ఎంత గొప్ప మాట. చూడ్డానికి ప్రహ్లాదుడి మాట నిలబెట్టాడు అంతే. లేకపోతే ప్రత్యక్ష స్వరూపం అంటే ప్రత్యక్షమే పెట్టి చూసారా. ఆయన అంటే నేను రావాలా అన్న చూడండి ఎంత భక్తవత్సలుడు స్వామి. నిజ భృత్య భాషితం. పైగా ఏమిటా సత్యం అతను చెప్పినది? వ్యాప్తించ లోకేషు అఖిలేషు చాత్మనః. అంతటా అన్నిటిలో ఉన్నవాడని నేను అని నా భక్తుడు ఏ మాట చెప్పాడో అది నిజం చేశాడు ఇక్కడ. ఆ చేసిన రూపం ఎలాంటిది అంటే ఇంతవరకు విష్ణువు యొక్క ఈ రూపాల్లో ఇలాంటిది కని విని ఎరగలేదు. అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్. ఆ స్తంభంలో వచ్చినవాడు ఎవరు? నరసింహమా? కాదు. నా మృగం నా మానుషం. అది నరుడు కాదు, సింహము కాదు. ఇదేమిటండి? ఆ పరిచయం చేస్తున్నప్పుడు నరుడు కాదు, సింహము కాడు అన్నాడు. ఇక్కడ ఏది కాడు, అన్నీ తానే. అదే నారాయణుడు. ఇక్కడ నరుడు అంటే కాదు సింహం అంటాడు, సింహం అంటే కాదు నరుడు అంటాడు. రెండిట్లో తాను ఉంటాడు, రెండు తాను కాడు. ఏ రూపమైనా స్వీకరించగలడు. అందుకే ప్రతి రెండింటి యందు ఒక్కడై వ్యాపించిన వాడే, రెండిటి యందు ఒక్కడే వ్యాపించిన వాడే, రెండిటికి అతీతుడని చెప్తూ 2 రూపాలతో వచ్చాడు ఇక్కడ. దీన్నే సంధ్యావతారం అంటారు, వైద్యుతావతారం అంటారు, యోగావతారం అంటారు. అటువంటి దివ్యావతారం నృసింహావతారం. అలాంటి నృసింహదేవుడు ఆవిర్భవించగానే నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము కేసరియాకారమునున్నది, హరి మాయారచితమగు యథార్థము చూడన్. పైగా స్వరూపాన్ని చూస్తూ ఉంటే ప్రతప్త చామీకర చండలోచనం స్ఫురత్సటాకేశర జృంభితాననం కరాళదంష్ట్రం కరవాల చంచలక్షురాంత జిహ్వం భృకుటీ ముఖోల్బణం స్తబ్దోర్ధ్వకర్ణం గిరికందరాద్భుత వ్యాత్తాస్యనాసం హనుభేద భీషణం దివిస్పృశత్కాయమదీర్ఘ ప్రీవరగ్రీవోరు వక్షస్థలమల్పమధ్యమం చంద్రాంశు గౌరైచ్ఛురితం తనూరుహై విషగ్భుజానీక శతాంగ్ నఖాయుధం
దురాసదం సర్వనిజేతరాయుధ ప్రవేక విద్రావిత దైత్యదానవం. మూలంలో అంత ధాటిగా ఈ శ్లోకాన్ని సుఖమహర్షి తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఆ స్వామి నాలుగు కదుపుతూ ఉంటే కత్తి కదులుతుంటున్నారు. ఇక జూలు విదిలిస్తూ ఉంటే అక్కడున్న దేవతల విమానాలు కూలిపోతున్నాయి, మబ్బులు చెదిరిపోతూ ఉన్నాయి, పైగా స్తబ్దమై కనిపిస్తున్నాయి. చెవులు ఎలా ఉంటే శంఖాలు రెండు నిలబెట్టింటున్నాయట. నిడుద నాలుకయు నిక్కు కర్ణములు అడియాలపు రూపై మెరసి సకలాయుధములు సహస్రముఖములు వికట నఖంబులు వెసబూని వెకలి యగుచు శ్రీ వెంకటేశ్వరుడు ప్రకటపు దిక్కుల భంజించేనిదివో కదిరి నృసింహుడు కంభమున వెడలే విదితముగా సేవింపరే మునులు అన్న రణమాచాల ఈ స్వరూపాన్ని. అటువంటి భవ్యమైన రూపము. అలా వచ్చిన మహానుభావుడు చూస్తూ ఉన్నాడు. కొంతసేపు దిమ్మెక్కిపోయింది హిరణ్యకశిపునికి. మళ్ళీ లేని బింకం తెచ్చుకొని కత్తిడాలు పట్టుకుని ఆయన మీదకి వెళ్తున్నట్ట. ఆ రూపం చూస్తూ ఎలా ఉంటే ఎలా ఉన్నదంటే దవానలంబు దగ్గరన ఖజ్జోతంబునంబోలే కర్తవ్యాకర్తంబులు తెలియక నిర్గత ప్రతిముండయుండే. దవానలంబు దగ్గరన ఖజ్జోతం అంటే దావాగ్ని ముందు నిలబడ్డ మినుగురు పురుగులా ఉన్నాడు వాడు. ఊహించుకోవాలి, ఇంకేం కావాలి. కానీ అసుర బుద్ధి మళ్ళీ తెచ్చుకుని ఆయన మీదకి వెళ్తున్నట్ట. వెళ్తుంటే చూస్తున్నాడు స్వామి. పంచాననోద్ధూత పావక జ్వాలలు భూన భోంతరమెల్ల భూరితముగా దంష్ట్రాంకురాభీల ధగధగాయిత దీప్తి అసురేంద్రు నేత్రంబులంధములుగా కంటక సన్నిభోత్కట కేసరాగతి అభ్రసంగము భిన్నమై చలింప ప్రళయాభ్రచంచలా ప్రతిమ భాస్వరములై కర్ర నఖరోచులు క్రమ్ముదేరా చటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కరలి జిహ్వ యాడించి లంఘించి చేత నుడిసిపట్టే నరసింహుడు ఆ దితిపట్టినదిపా. ఒడిసిపట్టే నరసింహుడు ఆ దితిపట్టినదిపా. తల అటు కదుపుతూ గర్జన చేస్తూ ఆ దృష్టి అలా పరచి ఆ చేతులు చాచి పట్టుకున్నాడు అతన్ని. ఆ పట్టుకోవడం ఎలా ఉన్నదంటే విహగేంద్రుండగి వ్రచ్చు కైవడి మహోద్వృత్తిన్ నరసింహుండు సాగ్రహుడై అతన్ని పట్టుకుని తిన్నగా వెళ్ళి అక్కడున్న ఒక గుమ్మం మీద కూర్చొని మహాకోపంగా పట్టుకున్న తీరు ఎలా ఉందంటే గరుత్మంతుడు ఒక సర్పాన్ని పట్టుకుని ఉంటుంది. అలా పట్టుకున్నటువంటి అతన్ని తాను వచ్చి ఆ ద్వారంపై కూర్చొని తన ఒళ్ళు అలా వేసుకున్నాడు. ఆ పడిన వెంటనే ఊరువులందు చెర్చి నక సంఘాతంబులను వ్రచ్చే దుస్సహదంభోళి కఠోర దేహు అచలోత్సాహున్ మహాబాహు ఇంద్రహుతాశాంతక భీకరున్ ఘనకరున్ దైత్యాన్వయ శ్రీకరున్ అచలోత్సాహున్ అతన్ని ఛేదించడం మొదలుపెట్టాడు. ఆ ఛేదించి చించున్ హృత్కమలంబు శోణితము వర్షించున్న గుండెని చీల్చి ఆ రక్తాన్ని తీసుకుంటా పేగులు బయటికి లాగి శరీరం మీద వేసుకున్నాడు. రోత అయిన పేగుల పేరులు వాడు. అలాగా చేసి ఆ శరీరాన్ని కింద తోసేసి లేచినప్పుడు దులుపుకుంటున్నాడు. ఆ దులుపుకోగానే ఆ గోళ్ళు మెరిసిపోతూ కనబడుతున్నాయి. దేవతలు దండం పెడుతున్నారు. ఎటువంటి గోళ్ళవి? స్ఫురిత విభుద జనముఖములు పరివిదళిత ధనుజనివగపతి తనుముఖములు గురు రుచిజిత శిఖిశిఖములు నరహరికర నఖములమరు నతజన సుఖములు నరహరికర నఖములమరు నతజన సుఖములు. ఆ నరసింహస్వామి యొక్క చేతి వేళ్ల గోళ్ళు భక్తులకు సుఖములిస్తూ అనుగ్రహించుగాక. ఎటువంటివి? స్ఫురిత విభుద జన ముఖములు. ఆ గోళ్లను చూస్తే దేవతల ముఖాలు విచ్చుకుంటాయి, రాక్షసుల గుండెలు చీల్చబడతాయి. ఆ గోళ్ల కాంతులు అగ్నిశిఖల్లో ఉన్నాయి. అటువంటి దివ్యమైన రూపంతో స్వామి గోచరిస్తున్నాడు. ఒక తెల్లని శరీరం అండి, పున్నమి నాటి వెన్నెల్లాంటి తెల్లని శరీరంతో భాషిస్తున్నాడు స్వామి. అలా ఉన్నాడు స్వామి. కదులుతూ వస్తూ ఉంటే దేవతలు గడగళ్ళాడిపోతున్నారు. మిగిలిన రాక్షసుల పని చెప్పనే అక్కర్లేదు. తిన్నగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సింహాసనంపై కూర్చున్నాడు స్వామివారు. ఎత్తైన సింహాసనంపై కూర్చుంటే ఇటు అటు బారులు తీరి దేవతలు స్తోత్రం చేశారు. ఈ స్తోత్రంలో చాలా చిత్రమైనది, పెద్ద స్తోత్రం ఉంటుంది ఇక్కడ. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్తోత్రం. బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రం, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, చారణులు, సిద్ధులు, గంధర్వులు ఇందరూ స్తోత్రం చేస్తారు నారాయణుని. అయినా ఆయన ఉగ్రంగానే గర్జిస్తూ అలాగే ఉన్నాడు. ఎవరు శాంతింపజేయలేకపోతున్నారు ఆయన్ని. అప్పుడు మహాలక్ష్మి చెప్పారు, అమ్మా నువ్వు కొంచెం వెళ్ళి ఆయన చల్లబరచు అనగానే ఆవిడ వచ్చి చూసి ఇది నాకు తెలియదండి. వచ్చి ఇదేమిటమ్మా అంటే నాకు తెలిసిన ముఖం ఎప్పుడు లేదు, ఎప్పుడు చూసామా విన్నామా, మీరే అన్నారు అదృశ్యత అత్యద్భుత రూపముద్వహం, కానీ ఎప్పుడు చూడలేదు. ప్రళయార్క బింబంబు పగిదునున్నది కానీ నెమ్మోము పూర్ణేందు నిభము కాదు. పూర్ణిమ నాడు చంద్రుడి లాంటి ముఖమే నాకు తెలుసు, ఇది ప్రళయకాలం సూర్యుడిలో ఉన్నది.
శిఖాసంఘంబు చెలువు చూపెడు కానీ చూట్కి ప్రసాద భాసురమ కాదు. ఇదివరకు మా నారాయణుని చూపులు శాంతంగా కరుణతో ప్రసన్నంగా ఉండేవి. ఇవి అగ్నిశిఖల్లాగున్నాయి. వీర రౌద్రాద్భుతావేశమొప్పడి గాని భూరి కృపారస స్ఫూర్తి కాదు అని దయారసమూర్తి. ఇప్పుడు వీర రౌద్ర అద్భుత ఈ 3 రసాలు ఆయనలో గుర్తిస్తున్నాయి. ఇక్కడ భయద దంష్ట్రాంకుర ప్రభలు కప్పెడి గాని దరహసితాంబుజాతంబు కాదు. భయంకరమైన కోరలతో ఉన్న ముఖం, మాకు తెలిసి చిరునవ్వుతో ఉన్న ముఖమే మాకు అలవాటు. కఠిన నకర నృసింహ విగ్రహము గాని కామినీ జన సులభ విగ్రహము కాదు. అందగాడు ఆకర్షణీయుడు అన్నట్లేడు, భయం కలుపుతున్నాడు. ఇక్కడ విన్నదియు కాదు తొల్లిని విష్ణు వలన కన్నదియు కాదు భీషణాకారమనుచు. ఆవిడ మాట్లాడదాం అనుకుంది ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ రూపం చూసి మన గొంతు తగ్గించుకుంది. వెనక్కి వచ్చేసింది. పల్లికే దన్నన్ని గమకముగను పలికిన కడు నలిగి విభుడు ప్రతివచనముల్ పలుకుడని నిలుచు శశముకి పలుగుడి హృదయమున చనవు భయమున గదురన్. చనవుంది కదా వెళ్ళిపోయింది, కానీ భయం వేసి 2తో నిలబడిపోయింది. ఎందుకల్లా అమ్మకి తెలియదా అంటే పిల్లాడికి ఎంత తెలుసో చెప్పబోతోంది ఆవిడికి. ఎప్పుడైతే ఈ విధంగా దేవతలు కూడా తెలుసుకోలేక ఆయన్ని ప్రసన్నం చేసుకోలేకపోతున్నారో అప్పుడు నీ కోసం వచ్చాడు కానీ గురువెళ్ళవయ్యా అన్నాడు దేవతలు. అసలు వాళ్ళ కోసం వచ్చిన విషయం మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈయన వెళ్ళాడు. ఏంటి ఆయన శాంతింపజేయంటే ఎవరిని శాంతింపజేయాలనుకున్నాడు ఈయన. ఇది ప్రహ్లాదుడికి మిగిలిన వారికి భేదం. అంత స్తోత్రం ఎందుకంటే ప్రహ్లాదుని అర్థం చేసుకోవడం కోసం. మిగిలిన వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? సిద్ధులు వచ్చి నీ వల్ల ఇన్నాళ్ళు మేము మా పనులు చేసుకోలేకపోయాం ఈ రాక్షసుడి వల్ల, ఇప్పుడు నువ్వు వచ్చావు కనుక మా పనులు మాకు జరుగుతాయి, రాక్షసనాశం చేసాం. గంధర్వులు అదే అన్నారు, దేవతలు అదే అన్నారు. ఇక నువ్వు వచ్చేవి కనుక యజ్ఞములు రక్షింపబడి మనకు హవ్యాలు లభిస్తాయన్నారు దేవతలు, మా కవ్యాలు లభిస్తాయన్నారు పితృదేవతలు. అంటే ప్రతివాడికి భగవంతుడి వల్ల ఏమి ప్రయోజనమో ఆలోచిస్తూ స్తోత్రం చేశారు. ఇది ఆలోచించవలసిన కథ అండి. అంటే ప్రతివారి దృష్టి పాక్షిక దృష్టి, పార్షియల్ వ్యూ. వాడి ప్రయోజన దృష్టిలో భగవంతుడు చూస్తున్నాడు. చూసారా? నీ వల్ల ఇంకా మాకు యజ్ఞాలు బాగా జరుగుతాయి దేవతల దృష్టి, నీ వల్ల మాకు గానాభజనాలు బాగా జరుగుతాయి విద్యాధుల దృష్టి, గంధర్వుల దృష్టి, మా కవ్యాలు బాగా జరుగుతాయి పితృదేవత దృష్టి. అంటే ప్రతివాడు వాడి ప్రయోజనంతో భగవంతుడిని చూశారని భగవంతుడిని భగవంతుడుగా చూడలేదు. అది తెలుసుకోవాల్సిన అసలు అంశం ఉంది ఇక్కడ. అది తెలిసినవాడు ఈయన, అందుకని భయమే లేదు. తిన్నగా వెళ్ళాడు. వీళ్ళు చెప్పారు కనుక ముందుకు తోసుకెళ్ళాడు. వెళితే వెళ్ళి పాదాల మీద పడుతున్నాడు ఆయన. స్వపాదమూలే పతితం తమర్భకం విలోక్య దేవ కృపయా పరిప్లుత ఉత్థాప్య తచ్చీష్ణ్యదాత్కరాంబుజం కాలాహ విత్రస్తధియాం కృతాభయాం. అతను వెళ్ళి పాదాల మీద పడుతుంటే స్వామి ఒక్కసారి ప్రేమగా దయతో చూసి చేతిని చాచి తలని మిరేడండి నృసింహస్వామి. ఎటువంటి చెయ్యి అంటే కాలాహి విత్రస్తధియాం కృతాభయాం. కాలసర్పభీతాభయ దానసస్తము అనర్గళ మంగళ హేతు హస్తమున్ లోకాభినుతుండు బాలుని మౌళియందు పెట్టే. ఎటువంటి చేతులు పెట్టాడంటే కాలసర్పము భయం పొందినటువంటి వారిని అనుగ్రహించగలిగి అభయమిచ్చే చెయ్యి ఇది అన్నాడు. అటువంటి చెయ్యి. కాలసర్ప భయం ఎంతమందికి ఉందండి? కాలసర్ప భయం అంటే ఇవన్నీ కాలంతో పోయేవే అని తెలుసుకున్న వాళ్ళే కాలంతో పోని పరమాత్మను ఆశ్రయిస్తారు, కాలాతీత విఖ్యాతుని ఆశ్రయిస్తారు. అప్పుడు ఈ కాలభయం మరి లేకుండా చేస్తాడు. కాలభయం అంటే జనన మరణాలే కాలభయాలు, అవి లేకుండా చేస్తాడు. అలా చెయ్యగలిగే హస్తం అది. అది అభయహస్తం. ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చెయ్యి. అది అనర్గళ మంగళ హేతు హస్తమున్ లోకాభినుతుండు పెట్టే. ఆ తల మీద పెట్టి నిమిరి పిల్లవాడిని ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకున్నాడు. ఎంత ఆదరం! అరే ఆ ధ్రువుడు అంత ఏడిస్తే శంఖం తగిలించాడు. ఈ పిల్లాడిని ఎత్తు ఒళ్ళో పెట్టుకుని తలని మృగుడు కూర్చుని ఏమిటయ్యా? అది ప్రహ్లాదుడయ్యా. అంతే. ఏ దేవతకి లేని జ్ఞానం ఆయనకుంది. స్తోత్రం కూడా చేయలేదు, వీడు దండం పెట్టాడంతే. వీడు స్తోత్రాలు వేదాలు వల్లించాడు ఆయన కథల్లే. ఈయన ఒళ్ళో పెట్టుకున్నాడు. ఒళ్ళో పెట్టుకున్నాక ఈ మహానుభావుడు ఆనందంతో సతత్కర స్పర్శ దుతాఖిలా శుభ సపద్యభివ్యక్త పరాత్మదర్శన తత్పాద పద్మం హృది నిర్వృతో దధౌ హృష్యత్తను క్లిన్న హృదశ్రులోచన. ఆయన చెయ్యి తగలగానే ఏదో జన్మాంతరాల్లో ఏవైనా దోషములు ఉంటే అవన్నీ పోయాయి. పరమశుద్ధుడయ్యాడు. ఆయన ఒళ్ళో కూర్చున్నాడు, హృదయంలో నారాయణుని ధ్యానిస్తున్నాడు. ఆయనతో తాదాత్మ్యం చెందాడు. వెంటనే కళ్ళ నుంచి అశ్రువులు రాలుతున్నాయి, గొంతు బొంగురు పోతుంది. ఆనందపరచుడయ్యి ఆయనకు నమస్కారం చేస్తున్నాడు. ఇక్కడ ఈ మహానుభావుడు చేసిన స్తోత్రం చాలా విశేషమైనది. ఆ స్తోత్రం చేస్తూ ఉంటే ఏన్నైనా నన్ను చూస్తూ భయం వేయలేదా అన్నాడు స్వామి.
వాళ్ళకి బుద్ధి రావడం కోసం. వాళ్ళు వణుకుపోయి శాంతించు 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 అంటున్నారు, నువ్వు హాయిగా ఒళ్ళు కూర్చుని పాటలు పడుతున్నాను మీద. నీకు భయం వేయలేదా అంటే ఒకసారి జూలాలే నిమిరి, ఎందుకు భయం వేస్తుందయ్యా, ఎంత అందంగా చూడు. నాహం బిభేమ్య జతతేతి భయానకస్య జిహ్వార్క నేత్ర భ్రుకుటీరభసోగ్రదంష్ట్రాత్ అంత్రస్రజ క్షతజ కేసర శంకుకర్ణాత్ నిర్హ్రాద భీత దిగిభాదరి భిన్న ఖగ్రాత్ త్రస్తోస్మ్యహం కృపణవత్సల దుస్సహోగ్ర సంసార చక్ర కదనాగ్రసతాం ప్రణీతః. నిన్ను చూస్తే నాకేం భయం లేదు. చూడు ఎంత చక్కగా జూలు, పెద్ద పెద్ద కళ్ళు, ఆ కోరలు, ఆ గోళ్ళు, అబ్బో చాలా బాగుంది. భయం దేనికి పడాలయ్యా? భయాన్ని పోగొట్టే అభయస్వరూపుడు నువ్వు. భయం కొలిపే సంసారంలో పడి తిరుగుతున్నావు, దీనికి భయపడాలి. అసలు భయం కొలిపేది అది కనుక దానిలో పడకుండా నన్ను కాపాడదయ్యా నువ్వు. ఖరదంష్ట్రాభృకుటీ సటానకయు ఉగ్రధ్వానయుం రక్తకేసరయుం దీర్ఘతరాంతరమాలికయు భాస్వన్యత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెరవ. ఇంత గొప్పవాడు చెప్పాడు, భయమే లేదు రూపం చూసి. మరి దేనికి భయము అంటే దుర్వార దుర్భర సంసార దవాగ్నికి వెరతు. ఎందుకు వెరతు అంటే జ్ఞానం ఉన్నవాడి సంసారానికి భయపడతాడు. జరబడుతూ ఉండి ఎవరితో ఏం తగులుకుంటూ వస్తూ నిస్సంగంగా ఉన్నాడు ఇక్కడ. అలాగే సంసారంలో పడితే ధీమాగా మాటల్లో నేను మోహాన్ని జయించానంటే అదొక మోహం. ఎక్కడ పడిపోతామో తెలియదు, విషయములు అలా లాగేస్తాయి, వాసనలు అలా లాగేస్తాయి. అంత భయంకరం ఈ సంసారం, సామాన్యం కాదు. దీని నుంచి బయటపడాలయ్యా అంటే అభయస్వరూపి నిన్ను ఆశ్రయించాలి. నిన్ను భయమని దూరం అయిపోతే ఈ భయంలో పడిపోతాం. నువ్వు అభయం, ఇది భయం. అప్పుడు స్వామి ఒక మాట అన్నాడు, ఏదైనా కోరుకోవయ్యా ఇస్తానన్నాడు. ఇక్కడ ఇదేమిటిది? ప్రహ్లాద భద్ర భద్రంతే ప్రీతోహం తే సురోత్తమ వరం వృణీష్వాభివతం కామపూరోస్మ్యహం రుణాం. అందరి కోరికలు తీర్చేవాడిని నేను. భగవంతుడు నిస్సందేహంగా అందరి అభీష్టాలు నెరవేరుస్తాడండి. అందరి కోరికలు తీర్చే నేను వస్తూ ఉంటే వచ్చి కూర్చుని ఒళ్ళో పెట్టుకుంటే ఏమి కోరుకోవేమి? పైగా నీ పట్ల ప్రీతున్నై ఉన్నాయా? తే సురోత్తమ. ఏం మాట వేశాడు, అది శుకుడి భాష. తే నీకు సురోత్తమ అంటే దేవతల్లో శ్రేష్ఠుడా, ఇద్దరు దేవతల్లో శ్రేష్ఠుడా, రాక్షసుల్లో గొప్పవాడు. తే అసురోత్తమ కలిపి తే సురోత్తమ అవుతుంది. నువ్వు రెండు చెప్పచ్చు దీనికి. అంటే అసురోత్తముడివి, అసురుల్లో గొప్పవాడివి, గుణాల్లో సురోత్తమ, దేవతల్లోనే గొప్పవాడివి నువ్వు. అంత అందం వచ్చేటట్టు తే సురోత్తమ అని ప్రయోగించారు ఇక్కడ సుఖమహర్షి. వరం వృణీష్వ, కోరుకో అనగానే వెంటనే మామాం ప్రలోభయ, నన్ను ప్రలోభ పెట్టకయ్యా నారాయణ. మాట ముందు మాం ప్రలోభయ, నన్ను ప్రలోభ పెట్టకు. ఎందుకంటే ఇది ప్రలోభయ ఉత్పత్త్యాసక్తం కామేషు తైర్వరై. నువ్వు కోరుకో అనగానే నాకు మళ్ళీ ప్రపంచం మీద దృష్టికి వస్తుంది. అసలే జీవుడి జన్మ వాసనలతో కోరికలతో ఉంటుంది ఇక్కడ. ఆ కోరికలనే వాసనలతో ఉన్న వాళ్ళకి కాస్త నువ్వు అటు చూడు అనగానే పడిపోతాం. కనుక నన్ను ఆ విధంగా ప్రలోభ పెట్టకయ్యా, నమస్కరిస్తున్నాను అంటే. పైగా నువ్వు నన్ను కోరుకోమంటున్నావు. ఒకడు కోరుకో అన్నాడంటే అర్థం వాడికి నువ్వు కోరుకోవడం లేదు ప్రయోజనం ఉంటుంది. అవునండి, నేను ఎవరికో ఇది ఇచ్చాను, ఇచ్చినప్పుడు వాడికి ఎందుకు ఇచ్చావంటే పెద్ద దానం చేసినట్టు పోజు కొడతావు. నువ్వేదో కోరుకుంటున్నావు, నువ్వు కోరుకుంటున్నావు కానీ వాడు కోరిక తీర్చాం. ఇక్కడ నాకు కోరిక లేదు, నీకు ప్రయోజనం లేదు, ఎందుకయ్యే ఇబ్బంది పెడతా ఉన్నాను ఇక్కడ. గొప్ప మాట. అందుకే యస్య ఆశిష ఆశాస్తే నసభృత్య సవైవణిక్. గొప్ప మాట చెప్పాడు. ఎవడు కోరికలతో భగవంతుని ఆశ్రయిస్తాడో వాడు భక్తుడు కాడు, వ్యాపారి. ఇది చెప్పాడు ఒకటే మాట. సవైవణిక్ నచ భృత్య. అతడు భృత్యుడు అంటే భక్తుడు కాడు, మరి వణిక్ వ్యాపారవేత్త అవుతాడు. కానీ భగవంతుని కోరికలతో ఆశ్రయించిన వాడు వ్యాపారం. అహం త్వకామః తద్భక్త త్వంచ స్వామి అనపాశ్రయ. నేను అకాముడునైన భక్తుడు, కోరికలేని భక్తుడు. నీకా ఏ ప్రయోజనం లేనివాడివి, ఎందుకు స్వామి అనవసరంగా అలా ఇబ్బంది పెడతానన్ను? అయితే నీలాంటి వాడు కోరుకోమన్నాక భక్త కల్పవృక్షమైన నిన్ను కోరుకోకపోతే దోషం ఉంటుంది. కనుక ఒక్క కోరిక కోరుకుంటున్నాను స్వామి. యది రాశీసమే కామాన్ వరాంస్త్వం వరదర్శభ కామానాం హృద్యసంరోహం భవతస్తు వృణీవరం. కామానాం హృది అసంరోహం. నేను కోరుకుంటున్నాను ఏంటంటే నా మనస్సులో ఏ కోరిక మొలకెత్తకుండా ఉండుగాక, అది అడిగాడని. అంటే నా కోరికలు లేని స్థితి ఇమ్మని కోరుకుంటున్నాను అని అనగానే
అని మళ్ళీ ఒక మాట ఉంటున్నాడు, మా నాన్నకి సద్గతి లభింపజేయవయ్యా. ఇది కోరిక కదా అంటే ఇది ధర్మము, కోరిక కాదు. ఇక్కడ పుత్రుడు తండ్రి సద్గతి కోసం అడగడం ధర్మం. ఎందుకు అడగాల్సి వస్తుందంటే మా నాన్న పరమ పురుషుడిపై నిన్ను నిందించాడు. విష్ణు నింద మహాపాపం. ఆ పాపం తనకు అంటకుండా నువ్వు కృప చూపించాలి అంటే నేను వాడిని అంటుకున్నప్పుడే వాడి పాపాలన్నీ పోయాయి అన్నాడు. ఇక్కడ ఆ శరీరాన్ని పట్టుకుని ఒళ్ళో పెట్టుకున్నానే అప్పుడే వాడి పాపాలన్నీ పోయాయి. అసలు నువ్వు పుట్టడంతోనే 21 తరాలు తరిచిపోయి నీకు పో. త్రిసప్తభి పితాపూత పితృభిస్స హతేనఘా యత్ సాధోస్య గృహే జాతో భవాన్ వై కులపావన. నీలాంటి భక్తుడు పుడితే ఆ వంశం మొత్తం 21 తరాలు తరించిపోతాయి. అందుకే నువ్వు దాని విషయంలో ఏం భయపడకు. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే కురుత్వం ప్రేత కార్యాన్ని పితుపూతస్య సర్వసహ. విష్ణువే చెప్పాడు మా నాన్నకు మోక్షం ఇచ్చేసేయండి, అందుకని తద్దినాలు పెట్టడం మానేస్తాను అనలేదండి. చూడండి ఇక్కడ పెద్దవారు కొంతమంది మేము అక్కడికి వెళ్ళి పెట్టాం కానీ ఇక్కడ పెట్టము, ఇలాంటి వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది. విష్ణువే డిక్లేర్ చేశాడా? ఆ విష్ణువే చెప్తున్నాడు ఏమనంటే చేయవలసిన ప్రేత కార్యాలు చేయి. పైగా నా అంగస్పర్శ వల్ల ఇతనికి ఏ దోషాలు లేవు, నువ్వు ఆయనకి సత్సంతానంగా కలిగేవు, అందుకే నువ్వు దీర్ఘకాలం ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయి, యజ్ఞములతో నన్ను ఆరాధించు, జ్ఞానముతో నాలో తన్మయుడివై ఉంటావు, ముక్తి పొందుతావు. ఇది స్వామి ఇచ్చినటువంటి అత్యద్భుతమైన అభయం. ఎవరైతే ఈ కథలో చెప్పబడుతున్న నృసింహలీలను వింటారో, అదేవిధంగా హిరణ్యకశిపు వధన వింటారో, ప్రహ్లాదుని చరిత్రను వింటారో, ఒకటి వింటే అన్నీ వస్తాయి. ఆ విన్న వాళ్ళకి భయం అనేది ఇకపై ఉండదు. వాళ్ళ అకుతో భయలోకం, భయం లేని స్థానాన్ని పొందుతారు. అభయం అంటే బ్రహ్మానుభవము, అది లభిస్తుంది ఇది వినడం వల్ల. బ్రహ్మానుభవంకే మరొక పేరు బ్రహ్మజ్ఞానము. శ్రీరమణీయమైన నరసింహ విహారము, ఇంద్రశత్రు సంహారము, పుణ్యభాగవతుడైన నిశాచరనాథపుత్రు సంచారము, ఎవ్వడైనా సువిచారత విన్న పఠించినన్ శుభాకారముతోడ ఏ భయము కల్గని లోకము చెందు భూవరా అని సుఖయోగేంద్రుడు పరీక్షణ్ మహారాజుకు చెప్తూ ఈ కథని మొత్తం నారదుల వారు ధర్మరాజుగా రాజసూయ సభలో చెప్తారు.